afternoon session is always a very difficult session. మధ్యాహ్న కాలం వాక్యం ధ్యానం చేయడం అనేది ఎప్పుడూ చాలా కష్టమైంది. Now today we had a wonderful feast, isn't it? ఈరోజు మనకి మంచి ఆహార పదార్థాలు పెట్టారు కదా, పండగ. After having a heavy feast, normally we feel sleepy. ఎక్కువ అంటే మంచి రుచికరమైన బలమైన పదార్థాలు భుజించిన తర్వాత సహజంగా మనకి నిద్ర వస్తుంది. If anybody is feeling sleepy, no problem, you can sleep, but don't disturb the nearby people. ఒకవేళ ఎవరికైనా నిద్ర వస్తే ప్రశాంతంగా నిద్రపోండి, ప్రక్కనున్న వారికి మాత్రం ఇబ్బంది కలిగించొద్దు. అంటే గురకలు పెట్టడం, నిద్రపోతూ పక్కన వారి మీద పడడం. Now I am actually thought of sharing a most important topic today. ఈ దినము చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి నేను మీతో చెప్పాలని ఆసక్తిగా ఉన్నాను. That is husband-wife relationship. అది ఏ బంధము అంటే భార్యాభర్తల మధ్య ఉండవలసిన బంధం. And the restoration of the family, that is our topic. మన అంశం ఏంటి? కుటుంబాలు పునరుద్ధీకరణ చేయబడుట. Family is one of the best relationship God has established. దేవుడు ఏర్పాటు చేసిన సంబంధ బంధాలలో కుటుంబము అనేది ఒక శ్రేష్టమైన బంధాన్ని కలిగినది. That is the first relationship God has established with the human being before the sin entered in the world. పాపము అనేది లోకములో ప్రవేశించక ముందే దేవుడు ఏర్పాటు చేసిన ఒక శ్రేష్టమైన బంధం ఈ కుటుంబ బంధం. But that is the best and long lasting, lifelong relationship. You cannot break in between. అది శ్రేష్టమైనటువంటి బంధం. ఆ బంధము ఎంత కాలము అంటే జీవిత కాలం. ఈ మధ్యలో ఆ బంధాన్ని మనం తెంచుకోలేము. But it is a highly complex and complicated relationship. అది చాలా ఉన్నతమైనటువంటి విభేదాలకు లేకపోతే మనస్పర్ధనలకు గురి చేసే, కొన్నిసార్లు ఇబ్బందులు కలిగించే బంధాలు కూడా అందులో ఉన్నాయి. God has established the family so that we should have a holy life. Holy life. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఆయన స్థాపించాడు అంటే మనము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. When we go to wish the newly married couple, నూతనంగా వివాహమైన జంటను అభినందించడానికి మనం వెళ్ళినప్పుడు normally we say that wish you a happy married life. సహజంగా ఆంగ్లంలోనే మనం చెప్తాం, మీకు వివాహ బంధ శుభాకాంక్షలు అని చెప్తాం. We wish them a happy married life. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండును గాక అని వారికి మనం తెలియచేస్తాం. I normally wish them a holy family life. అయితే సహజంగా ప్రియులు కొత్తగా వివాహమైన జంట దగ్గరికి వెళ్ళి వారితో ఏమంటారంటే పరిశుద్ధ వివాహముగా మీ వివాహం ఉండును గాక అంటారు. Reason is that if holiness is there, happiness will come. కారణం ఏంటంటే కుటుంబములో పరిశుద్ధత అనేది ఉంటే దానంతట అదే సంతోషం కూడా కలుగుతుంది. Why there is no happiness in the family? ఎందుకు కుటుంబాలలో సంతోషము లేదు? Because there is no holiness in the family. కుటుంబములో పరిశుద్ధత లేదు కాబట్టి. So we need the holy family life. కాబట్టి మనము పరిశుద్ధమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలి. The wedding cards you met and the holy matrimony, that is how normally we type it, holy matrimony. పెండ్లి కార్డులు ముద్రించేటప్పుడు ఎలా చేస్తారు? పరిశుద్ధ వివాహము అంటారు. And that is what God is expecting, that we should live a holy family life. దేవుడు అదే మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. అనగా మనము పరిశుద్ధమైన కుటుంబ జీవితాన్ని జీవించాలి. But we see that every family has one or the other problem. అయితే ప్రతి కుటుంబములో కూడా ఏదో ఒక సమస్యను మనం గమనిస్తాం. Whether it is a believer's family or unbeliever's family. ఒకవేళ అది విశ్వాస సంబంధమైన కుటుంబమైన అవిశ్వాసులకు సంబంధించిన కుటుంబమైన, the problems are always there. సమస్యలు అనేవి కుటుంబాలలో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. I remember about the parable of the Lord Jesus Christ, a wise man building the house and a foolish man building the house. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం నాకు గుర్తొస్తూ ఉంది. అదేంటంటే బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టడం, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టడం. The foolish man built the house upon the sand. బుద్ధి లేని వాడు ఇసుక మీద ఇల్లు కట్టాడు.
the wise man built upon the rock. బుద్ధి కలిగిన వాడు బండ మీద ఇల్లు కట్టాడు. And in that parable, the Lord was very clearly mentioning what happened after some time. ఆ ఉపమానములో యేసుక్రీస్తు ప్రభువారు కొంతకాలము తర్వాత ఏమి జరిగిందో ఆయన చాలా స్పష్టంగా తెలియచేశాడు. We read that parable in Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఆ ఉపమానాన్ని మనం చదువుతాం. And we see that both the houses, the wise man's house as well as the foolish man's house, problems were the same. ఇద్దరి ఇంటి మీద అనగా బుద్ధి గలవాడు కట్టిన ఇంటి మీద, బుద్ధి లేనివాడు కట్టిన ఇంటి మీద వచ్చిన సమస్యలు ఒకే విధంగా ఉన్నాయి. The rain descended and the flood came. వానలు వర్షము వచ్చింది, వరదలు వచ్చాయనే మాటను మనం And the చదువుతున్నాం. winds blow and beat upon the house. గాలి ఆ ఇంటి మీద కొట్టింది అనే మాటలు మనం చూస్తూ Both ఉన్నాం. the houses, whether you are a believer or an unbeliever, problem is the same. నువ్వు విశ్వాసివైనా అవిశ్వాసివైనా సమస్య అనేది ఒకటే. The rain will be there, wind will be there, flood will be there. వర్షం ఉంటుంది, గాలి ఉంటుంది, వరదలు ఉంటాయి. But you can withstand that if your house is built upon the rock, that is Jesus Christ. అయితే ఆ వాన గాలి వరదలు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే బండ మీద నీ ఇంటిని కట్టుకుంటే ఆ సమస్యలలో నీ ఇల్లు నిలబడుతుంది. There is no perfect marriage in the world. ఈ లోకములో పరిపూర్ణమైన వివాహము అనేది ఎక్కడా లేదు. Why? ఎందుకు? Because two individuals of a fallen nature are coming together. పడిపోయిన స్వభావము కలిగిన ఇద్దరు వ్యక్తులు ఏకమవుతూ ఉన్నారు. We are sinful nature. Definitely when we come together, definitely there will be a problem. పాప స్వభావాన్ని కలిగిన వ్యక్తులు ఇరువురు వివాహ బంధములో ఏకము చేయబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబంలో సమస్యలు వస్తాయి. But we can have a successful family life. అయితే ఆ పాప స్వభావము కలిగిన మనము ఒక విజయవంతమైన వైవాహిక జీవితాన్ని కూడా కలిగి May not ఉండొచ్చు. be 100% perfect. బహుశా 100% పరిపూర్ణమైన వివాహ బంధాన్ని కలిగి ఉండలేం. We can have a successful family. అయితే విజయవంతమైన కుటుంబాన్ని మాత్రం మనం కలిగి ఉండగలం. Billy Graham, the great preacher, he said like this. ఒక గొప్ప బోధకుడు ఇలా చెప్పాడు. Our family life, Ruth and Billy Graham, they said that our family life was not perfect. బిల్లీ గ్రహం గారు అన్నారు, మన కుటుంబ జీవితము అనేది పరిపూర్ణమైనది కాదు. But our family was great. Our family life was great. అయితే మన కుటుంబ జీవితం మాత్రం గొప్పది, ఉన్నతమైనది అన్నాడు. Yes, they successfully finished the family life. కాబట్టి విజయవంతంగా ఈ ఉన్నతమైన కుటుంబ జీవితాన్ని మనం ముగించాలి. That we also can do that if we follow the principles written in the God's word. దేవుని వాక్యంలో వ్రాయబడిన నియమాలు మనం పాటించినప్పుడు మనము కూడా విజయవంతమైన కుటుంబ జీవితాన్ని కొనసాగించగలం. I remember when I was just getting married. అంకుల్ గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, So వారికి వివాహమైన ఆరంభ దినాలలో So many years ago, 42 years ago, I got married. సుమారుగా 42 ఏళ్ల క్రితం ప్రియులు వివాహం చేసుకున్నారు. I was in Mumbai, my wife, she was in Kerala. సహోదరులేమో ఆ సమయంలో వారి వివాహమైన దినాలలో వీరు ముంబైలో ఉన్నారు. So ఆంటీ గారేమో కేరళలో ఉన్నది. I didn't get much leave, so I have to go to attend the marriage and for that. ఎక్కువ సెలవులు దొరకలేదు, ఉద్యోగం చేసేవారు కాబట్టి వివాహం కోసమే కేవలం కొన్ని దినాలు మాత్రమే పెళ్లి చేసుకోవడానికి వెళ్లాల్సి వచ్చింది. And after all, I am going for a marriage. నేను కేవలం ఒక వివాహానికి వెళుతున్నాను. I thought I will go by flight. నేనేమనుకున్నానంటే ఫ్లైట్ లో వెళదాం అనుకున్నాను. 40 years ago, flight charges are very high, you know that. 40 సంవత్సరాల క్రితం ఫ్లైట్ లో ప్రయాణం చేయడం అంటే ఫ్లైట్ ఛార్జీలు చాలా ఎక్కువ ఉంటాయి. Yeah, ticket is around 1 month salary, you have to pay for the ticket. టికెట్ కొనాలంటే ఆ దినాలలో కనీసం ఒక నెల జీతం ఖర్చు పెట్టాలి. So anyhow, I thought I am going for a marriage, I will go by flight. నేనేమనుకున్నానంటే పెళ్లికి వెళ్తున్నాను కదా, పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి ఫ్లైట్ లో వెళదాం అనుకున్నాను. The marriage was in the month of July. వివాహం జరిగిన ఆ నెల జూలై నెల. Say it is a rainy season, you know that. జూలై నెల మీ అందరికి బాగా తెలుసు, వర్షాలు పడే So I వర్షాకాలం. thought I will go in the flight very comfortably and I will reach there and I will get married. నేనేమనుకున్నానంటే ఫ్లైట్ లో వెళ్ళి చాలా నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళి
అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని నేను అనుకున్నాను. With all excitement, I entered in the flight. చాలా ఉత్సాహముతో ఫ్లైట్ లో ప్రవేశించారు. The flight took off. You might, those who passed through the flight, they can understand what I am telling. నేనేం చెప్తున్నానో ఒకవేళ ఫ్లైట్ లో అనగా విమానంలో ప్రయాణం చేసిన వారికి అర్థమవుతుంది. I thought it is a smooth flight. It will be very comfortably I can go. నేనేమనుకున్నానంటే ఫ్లైట్ లో కూర్చుంటే ఇక ప్రశాంతంగా చాలా నెమ్మదిగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. When the flight took, ఆ విమానం అనేది పైకి ఎగిరినప్పుడు after sometimes, కొద్ది సమయం తర్వాత there's a lot of turbulence. The flight is moving here and there. ఆ విమానం అటు ఇటు కదులుతూ ఉందన్నమాట. I felt it is better to go by auto rickshaw. That is why. అప్పుడు నేనేమనుకున్నానంటే ఆటో రిక్షాలో వెళ్ళడం మేలేమో It is అనుకున్నా. worse than an auto rickshaw. It's going up and down. ఆటో రిక్షా సహజంగా గుంతల రోడ్డులో వెళుతూ ఉంటే ఇలా ఊగుతూ ఉంటది. ఇది దానికంటే ఘోరంగా ఊగుతుంది. It is called turbulence. It is called air turbulence. దాన్ని ఉరుములు మెరుపులా కదులుతూ ఉంటది The అన్నమాట. pilot announced, take your seat and fasten your belt. అప్పుడు ఆ విమానం నడుపుతున్నటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే మీరు మీ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పాడు. Many of the youngsters, they think that marriage is so smooth and going like that. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే పెళ్లి చాలా మంచిది, సంతోషకరమైంది, పెళ్లి చేసుకుంటే నెమ్మదిగా జీవితం సాగుతుంది అనుకుంటారు. It is not like that. కానీ అలా కాదండి. There are so many turbulences in the married life. వైవాహిక జీవితంలో చాలా కుదుపులు ఉంటాయి. కుదుపులు. So we should overcome the turbulences. ఆ యొక్క కుదుపులను మనం అధిగమించాలి. The fight between the husband and wife and probably may not end in the grave. Sometimes it will go beyond the grave. ఆ భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు ఒక వ్యక్తి చనిపోతే సమాధి చేస్తారుగా, అప్పటికే ఆగో, బ్రతికిన వాళ్ళు ఇంకా దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. I remember a story narrated by George Dawson from Delhi. ఢిల్లీలో జార్జ్ డాసన్ గారు అనే దైవజనులు ఉండేవారు. వారు ఒక స్టోరీ చెప్పగా నేను విన్నాను, నాకు గుర్తొస్తుంది. Because I am in the afternoon, I know that you are sleeping. That's why I am telling these stories, you know. So మధ్యాహ్నం మంచి భోజనం చేసిన తర్వాత నిద్రపోతుంటారు, అందుకని స్టోరీలు చెప్తున్నా. the George Dawson was narrated a story. జార్జ్ డాసన్ గారు ఒక స్టోరీ చెప్పారు. He said that there was a husband and wife. ఆయన అన్నారు ఒక భార్యాభర్తలు ఉన్నారట. They were fighting each other every time. ప్రతిసారి వారిద్దరూ గొడవ పడుతూ The ఉంటారు. conflict was so severe. వారిద్దరి మధ్య ఈ పోరాటం అనేది చాలా తీవ్రంగా They జరుగుతుంది. decided it's better to live separately. వారు ఏమి నిర్ణయం చేసుకున్నారంటే ప్రతిసారి ఇలా గొడవ పడుతున్నాం కాబట్టి వేరుగా జీవిద్దామని నిర్ణయం They చేసుకున్నారు. separated. వారిద్దరు వేరైపోయారు. After some time, కొంతకాలం తర్వాత the wife came to know that husband is seriously ill. ఆ భర్త చాలా అనారోగ్యానికి గురయ్యాడు అనే సంగతి భార్యకు తెలిసింది. The wife felt very bad. He is very serious. అప్పుడు భార్య చాలా దుఃఖపడింది. భర్త అనారోగ్యంగా ఉన్నాడని అతని గురించి ఆలోచింపసాగింది. So she saw sympathy and she said, "You come and stay with me. I will take care of you." అప్పుడు ఆమె భర్త ఎడల దయగలిగినదై భర్త గారికి చెప్పింది, నువ్వు వచ్చి అనారోగ్యంగా ఉన్నావు కదా, నా దగ్గర ఉండు, నీ So గురించి the జాగ్రత్త నేను తీసుకుంటానని చెప్పింది. Wife called the husband and took care of him completely. భార్య భర్త అనారోగ్యంగా ఉన్న భర్తను పిలిపించి తన దగ్గరే పెట్టుకొని అతని విషయంలో ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంది. Unfortunately, the husband died. దురదృష్టవశాత్తు అంత బాగా చూసుకున్న అనారోగ్యంగా ఉన్న భర్త She చనిపోయాడు. thought I should give a honorable burial, respectful burial for him. అప్పుడు ఆమె ఏమనుకుందంటే నా భర్త చనిపోయాడు కాబట్టి ఘనంగా ఈయనకు భూస్థాపన చెయ్యాలి అని ఆవిడ అనుకుంది. Yes, she conducted a very good funeral service. చాలా మంచి సమాధి కార్యక్రమాన్ని తన భర్తకు ఆమె జరిగించింది. She called the undertaker and said that you make a grave that is marble grave and all, you have to make it. అలాగూ సమాధులు చేసే వారిని పిలిచి మంచి మార్బల్ తో చేసినటువంటి సమాధిని చేయమని ఆమె చెప్పింది. And on the marble you write his name, the date of birth and the death and all the verses, all you write it there. ఆ మార్బల్ మీద వచనాలు అలాగే ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఆయన వివరాలన్నీ రాయమని చెప్పింది. So the undertaker was started engraving all the writings, whatever she said. ఈ బాధ్యత ఎవరికైతే అప్పగించిందో ఆ అప్పగింపబడిన వ్యక్తి ఆమె చెప్పినవన్నీ కూడా ఆ మార్బల్ మీద రాస్తూ ఉన్నాడు. As he was doing that, ఆయన అలా చేస్తూ ఉండగా this lady was checking all the documents of the husband. భర్తకు సంబంధించిన పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాలన్నీ కూడా చెక్ చేస్తుంది. When she checked the document, she was so shocked. ఆమె ఆ పత్రాలు పరీక్ష చేస్తున్న సమయంలో
ఒక పత్రాన్ని చూసి ఆమె ఆశ్చర్యానికి గురైంది. This man has written all the property in some other lady's name. ఈ మనిషట ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా వేరే స్త్రీ పేరు మీద She రాసేసాడు. was so shocked. ఆమె చాలా What ఆశ్చర్యపోయింది. type of wicked man he is. వీడంత దౌర్భాగ్యుడు. Everything is given to another person. ఆయనకున్న ఆస్తి అంతా వేరే స్త్రీకి Then ఇచ్చేసాడు. she called the undertaker. అప్పుడు ఆ బాధ్యత సమాధి మీద రాయమని చెప్పింది కదా, ఆయనకు ఫోన్ చేసింది. Asked whether you have written everything on the engravings. ఇదిగో ఆ యొక్క సమాధి బండ మీద నేను చెప్పినవన్నీ రాసావా అంది. Yes, whatever you told me I have written down. ఆయన అన్నాడు, నువ్వు చెప్పిందంతా నేను రాసేసానమ్మా అన్నాడు. At the end I have written rest in peace, RIP. చివరిలో RIP అని రాశాను అని చెప్పాడు. Then what to do now? ఇప్పుడు ఏం చేయాలి? She said to him, ఆవిడ అతనితో అంది, you do one thing. నువ్వు ఒక పని చెయ్యి. Below the RIP, rest in peace, you write like this. RIPని నువ్వు ఇలా రాయి. And she said that rest in peace till we meet again. మరలా మనం కలుసుకునే దాకా నువ్వు ప్రశాంతంగా జీవించు అని వ్రాయమని చెప్పిందట. That means the fighting is not limited at the life, it will go beyond the grave. అంటే భార్యాభర్తల మధ్య ఉండే ఈ సమస్య చచ్చిపోయినా ఆగిపోదన్నమాట. మరలా కలిసేమా ఇక అప్పుడు ఆమె చూపిస్తుంది ఇక. So we know that family problems are there. కాబట్టి కుటుంబంలో సమస్యలు అనేవి ఉంటాయి. But the life of Boaz and Ruth was a blessed life. అయితే బోయేజు రూతులకు సంబంధించిన వారి జీవితము అనేది చాలా దీవెనకరమైన జీవితం. We will read Ruth, the chapter 4, verse 11 and 12, beautifully narrating the family life of Boaz and Ruth. బోయేజు అలాగే రూతులకు సంబంధించిన వారి జీవితం చాలా రమ్యముగా వ్రాయబడడం లేఖనాల్లో మనం చూస్తాం. Read that. Yeah. Okay. We will read that. Verse 4, verse 11 and 12. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11-12 వచనాలు. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసి రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును కాక, ఎఫ్రతాలు నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు కాక, యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె నుండును గాక అనిరి. Here, this is one of the most beautiful marriage benediction in the whole Bible. బైబిల్ అంతటిలో కూడా వివాహానికి సంబంధించి పలికే ఆశీర్వచనాలలో ఇదొక రమ్యమైనటువంటి ఆశీర్వాదం. In Genesis chapter 1 and Genesis chapter 5, we see that God's benediction upon the Adam and Eve after the marriage. ఆదికాండము 1వ అధ్యాయములోను ఆదికాండము 5వ అధ్యాయములోను వివాహాన్ని జరిగించిన తర్వాత ప్రభువు వారి కుటుంబ జీవితాన్ని జీవించిన సంగతిని మనం చూస్తాం. This subject is very vast. I don't know how much time I have to continue. ఈ అంశం ఏదైతే ఉందో ఇది చాలా విశాలమైన అంశం. నేను ఎంత సమయం తీసుకోవాలో మరి నాకైతే అర్థం కావడం లేదు. I hope all of you are awake now. ఇప్పుడు మీరందరూ మెలకుగా ఉన్నారు కదా. So please listen to me. ఇంకా నిద్రలో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే లేచి The నిలబడండి. question is there, why you attend a marriage? Let me know. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు వివాహాలకు ఎందుకు వెళ్తారు? We are going to attend a marriage because we will have a good dinner, isn't it? We nice food will be there. మనము వివాహాలకు ఎందుకు వెళ్తాం? అక్కడ మంచి భోజనాలు పెడతారు, మంచి భోజనాల కోసం వెళ్తాం. We are thinking about the food first of all. మొట్టమొదట వివాహం అంటూనే ఏం పెడతారా అని ఆలోచన చేస్తాం. That is not the purpose of attending a marriage. కానీ వివాహానికి హాజరవ్వడానికి గల ఉద్దేశం అది There కాదు. are two purposes of marriage. వివాహంలో రెండు ఉద్దేశాలు ఉంటాయి. Look at that in verse 10 and in 11, one word is appearing there. వచనం 10లోను వచనం 11లోను ఒక మాట మనకి కనబడుతూ ఉంది. We are witnesses this day. మేము సాక్షులము అనే మాట కనబడుతుంది. We are witnesses. Two times the word is witnesses. రెండు సార్లు సాక్షులై 10వ వచనం. So you are attending a marriage to witness that marriage. మనం ఎందుకు వివాహానికి హాజరవుతున్నాము అంటే
ఆ వివాహానికి సాక్షులుగా మనం హాజరవుతున్నాం. Secondly, రెండవది, you are attending a marriage to wish the newly married couple. నూతనంగా వివాహము చేసుకుంటున్న దంపతులను అభినందించడానికి మనం వారిని కలుస్తూ Here ఉంటాం. they are saying that we are witnessing and they are blessing that couple, newly married couple. ఇక్కడ ఏం చేస్తున్నారు? బోయజును రూతుని ఒకటి మీ వివాహానికి మేము సాక్షులము అంటున్నారు. What is the రెండోది వారి కుటుంబాన్ని వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. What is the importance of witnessing? సాక్షులుగా ఉండడంలో ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ? Because marriage is a covenant between the husband and wife. వివాహము అనేది భార్యకు భర్తకు మధ్య నిబంధనగా ఉంది. If covenant will be valid only when there are witnesses. If witness is not there, covenant is not valid. నిబంధన అనేది ఎప్పుడు అది విలువైనదిగా ఉంటుంది అంటే సాక్ష్యం ఉన్నప్పుడే. సాక్ష్యము లేకపోతే ఆ నిబంధనకు విలువ ఉండదు. Please note down, marriage is not a contract. వివాహము అనేది కొన్ని రోజులు పెట్టుకునే కాంట్రాక్ట్ లాంటిది కాదు. Contract you can terminate at any time. ఆ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడైనా మనం తెంచుకోవచ్చు. But marriage, Bible says that it's a covenant between the husband and wife. అయితే వివాహాన్ని గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే భార్యాభర్తల మధ్య ఇది ఒక నిబంధన అని It తెలియజేస్తుంది. is a covenant in the presence of God. God is the number one witness in that. దేవుని సన్నిధిలో అది ఒక నిబంధనగా ఉంది. ఆ వివాహానికి మొట్టమొదటి సాక్షి దేవుడే. Malachi chapter 2 verse 14 you read there. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం మీరు చదవండి. It's very clearly mentioned that the God is a witness between the husband and wife. భార్యాభర్తలకు మధ్య దేవుడే సాక్షి అని చాలా తేటగా అక్కడ వ్రాయబడింది. And she is the wife of that covenant. ఆమె ఆ నిబంధనకు గుర్తుగా ఉన్నటువంటి భార్య. So marriage is a covenant, so witness is important. కాబట్టి వివాహము అనేది ఒక నిబంధనతో కూడినది. అది సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. When you attend the marriage, you are the witness for that marriage. మీరు ఒక వివాహానికి హాజరయ్యారు అంటే ఆ వారిద్దరి మధ్య వివాహం జరిగింది అనడానికి మీరు సాక్షులుగా ఉన్నారు. Proverbs chapter 2 verse 13 also 17 also says that you forget the covenant which you made with your husband. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో 17వ వచనంలో నీ భర్తతో చేసిన నిబంధనను నీవు మరిచిపోకూడదు అనే మాటలు ఉన్నాయి. So marriage is a covenant and you are me are the witnesses when we attend the marriage. కాబట్టి వివాహము అనేది ఒక నిబంధన. ఆ వివాహానికి హాజరయ్యే నీవు నేను సాక్షులుగా ఉన్నా. And a covenant cannot be broken. ఒక నిబంధన అనేది ఎన్నటికీ అది తెగిపోదు. Marriage covenant cannot be broken. వివాహ నిబంధన అనేది ఎప్పటికీ అది విడిపోయేది కాదు. Bible is not recommending divorce. The God of the Bible says, I hate divorce. Bible says. బైబిల్ అనేది విడాకులకు సహకరించడం లేదు. బైబిల్లో ఉన్న దేవుడు ఏమంటున్నాడు అంటే విడాకులను నేను అసహించుకుంటాను అంటున్నాడు. Yes, God will never permit a person to divorce. ఒక వ్యక్తి విడాకులు తీసుకోవడానికి దేవుడు ఎన్నడూ అనుమతించడు. And if we divorce, ఒకవేళ విడాకులు definitely తీసుకున్నాడు the అంటే consequences of that will you have to bear it. ఖచ్చితంగా దాని ఫలితాన్ని ఆ వ్యక్తి అనుభవించాల్సి వస్తుంది. Normally people say, no, that girl has cheated me. And that is why I don't want to live with her. సహజంగా చాలా మంది పురుషులు ఏమంటారంటే ఆ అమ్మాయి నన్ను చాలా మోసం చేసిందండి, అందుకని ఆ అమ్మాయితో నేను ఉండాలనుకోవడం లేదు అంటారు. She didn't tell me all what was before and she hidden everything and I got married by mistake. వివాహానికి ముందు సంగతులు ఏమీ చెప్పలేదు, కానీ వివాహం అయిన తర్వాత అన్ని సంగతులు నాకు తెలిసాయి, నా వివాహ జీవితంలో పొరపాటు జరిగింది అని చాలా మంది సహోదరులు అంటారు. I remember a young man came to me. నాకు గుర్తుంది, ఒక యవనస్తుడు నా దగ్గరకు After వచ్చాడు. marriage 1 or 2 months only. వివాహం అయిన 1 నెల 2 నెలలు అవుతుంది అంతే. And he యవనస్తుడు told నా me, దగ్గరకు వచ్చాడు. Uncle, I don't want to live with this girl. I want to divorce her. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అంకుల్ గారు నేను ఈ అమ్మాయితో కలిసి జీవించాలనుకోవడం లేదు, ఆమెకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. I said, what is the reason? అప్పుడు నేను అన్నాను, కారణం ఏంటి No, అన్నా. she didn't tell me everything about her at the time of our interview, our meeting. మేము వివాహ సంబంధాన్ని చూసుకున్నప్పుడు కానీ వివాహం చేసుకునే ముందు కానీ ఆ అమ్మాయిని గురించిన సంగతులు ఏమి ఆమె నాతో చెప్పలేదు. Yeah, she has no teeth. 1 or 2 teeth she has removed. She didn't tell me that the teeth was extracted. ఆమె చెప్పని సంగతి ఏంటంటే ఆమెకి 2-3 పళ్ళు లేవంట. పళ్ళు లేవన్న సంగతి చెప్పలేదంట. I said, what type of man you are?
I said, what type of man you are? నేను అన్నాను, అరే నువ్వు ఎలాంటోడివిరా అసలు. When you talk, nobody will tell like that. పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు పళ్ళు లేవని, నాలుగు సరిగా లేదని చెప్తారా? Not only uncle that she had an appendicitis operation, she didn't tell me that. ఆమెకి అపెండిక్స్ ఆపరేషన్ కూడా జరిగింది, దాని గురించి కూడా చెప్పలేదు. I counsel, it's a real story. I counsel him. I said, this is not the reason for any divorce. ఇది నిజంగా జరిగింది, నవ్వుకోవడానికి చెప్పింది కాదు. మరి ఆమెకి ఏదో చిన్న సర్జరీ జరిగిందని, రెండు పళ్ళు లేవని, ఈ కారణం చేత విడాకులు ఇస్తారా? People bring out the so silly things for divorce. ప్రజలు విడాకులు తీసుకుంటున్నప్పుడు కారణాలు ఏంటో తెలుసా? ఇలా చిన్న చిన్నవే. Among the Jewish people, if a wife cannot cook properly good food, he can divorce. That is a Jewish practice. యూదుల మధ్య ఉన్న ఆచారం ఏంటో తెలుసా? భార్య గనక మంచి భోజన పదార్థాలు సిద్ధపరచలేదనుకో, ఆమెకి చక్కగా విడాకులు ఇవ్వచ్చంట. What a sad thing it is. చాలా దుఃఖకరమైన. Bible very clearly says there's only one condition on which you can divorce. You can break the marriage bond. You can break the marriage bond. బైబిలు విడాకులను అంగీకరించదు, కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రమే ఒకవేళ భార్యాభర్తలు తమ వివాహ బంధాన్ని తెంచుకోవడానికి. Romans chapter 7 verse 1 to 3 you read, they say that only that can break the marriage bond. ఆ ఒక్కటి మాత్రమే వివాహ బంధాన్ని తొలగిస్తుంది. Romans chapter 7 verse 1 to only that, no other, otherwise no that nothing can separate husband and wife. రోమపత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతాం, మరణము తప్ప ఇంకేది కూడా వివాహ బంధాన్ని ఎడబాయడానికి వీలు లేదు. No court of this world can divorce the marriage. ఏ కోర్టు కూడా ఈ లోకములో వివాహాలకు విడాకులు ఇవ్వడానికి వీలు లేదు. Once you are married, it is bound in the presence of the Lord because God is the witness for that. ఒక్కసారి వివాహం చేసుకున్నావు అంటే అది దేవుని సన్నిధిలో బంధము కలపబడింది, ఆ వివాహానికి సాక్షి దేవుడే. I want to give some briefly one example. It is a time consuming, but yet I will tell you one example. సమయము పరిగెడుతూ ఉంది, అయినా నేను ఒక ఉదాహరణ చెప్పడానికి In the ఇష్టపడుతున్నాను. book of Joshua, you heard about Gibeonites. Have you heard about it? గిబియోనీయుల గురించి యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం. Chapter 9 of Joshua, we read about the Gibeonites. గిబియోనీయుల గురించి యెహోషువ గ్రంథము 9వ అధ్యాయములో మనం చదువుతాం. Verse 13 to 15. 13 నుండి 15 వరకు మనం చదివినప్పుడు, And Israel was coming and conquering the promised land. ఇశ్రాయేలీయులు వారు వచ్చి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. The Gibeonites, they knew that these people will kill us. గిబియోనీయులకి ఈ సంగతి తెలుసు. అదేంటంటే ఈ ప్రజలు తమను చంపుతారనే సంగతి వారికి తెలుసు. So what they did, కాబట్టి వారు ఏం they చేశారంటే took all the old clothes వారు తమ పాత వస్త్రాలు తీసివేశారు. and bread and everything which was fungal grown bread. వారి దగ్గర కొన్ని సిద్ధలు, ద్రాక్షారసము ఇవన్నిటిని కూడా వారు కొత్తవి తీసుకున్నారు. Everything is old thing they carried and they went to Israel. వారు ఏం చేశారు అంటే వారి దగ్గర ఉన్న పాతవన్నీ తీసుకొని ఇశ్రాయేల్ మధ్యకు వెళ్ళారు. And told them, వారితో అన్నారు, Joshua and the leader said that we are coming from a far country. యెహోషువతో మిగిలిన నాయకులతో ఏమన్నారంటే, మేము చాలా దూర దేశం నుండి వస్తున్నాం, And we want to make a covenant with you. మేము మీతో ఒక నిబంధన చేసుకోవాలనుకుంటున్నాం. And if you read that, this Joshua and his people, they thought that they are telling the truth. యెహోషువ అలాగే అతనితో పాటు ఉన్న ప్రజలు ఏమనుకున్నారు అంటే, వీరు సత్యము చెప్తున్నారు అనుకున్నారు. If you read there, it is mentioned that Joshua and the leaders of Israel, they did not consult with God. వారు దేవునితో సంప్రదించలేదు అనే మాటను మనం అక్కడ చూస్తాం. Joshua chapter 9 verse 14, you see that? 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. Verse 15 also. వచనం 15 కూడా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. They did not counsel with God. Consult with God without consulting God. They made a covenant with the Gibeonites. వారు యెహోవా సెలవు అడగకుండా, ఆయన అనుమతి లేకుండా గిబియోనీయులతో ఈ ఇశ్రాయేలీయులు నిబంధన చేసుకున్నారు. So they decided that they will not kill Gibeonites. కాబట్టి ఇక గిబియోనీయులను చంపకూడదనే నిర్ణయం వారు చేశారు. After some time they came to know that these people are staying nearby. కొంత సమయం తర్వాతే తెలిసింది, వారు వచ్చినప్పుడేమో చాలా దూరం నుండి వచ్చామన్నారు, కానీ
వీరు ప్రక్కనే నివసిస్తున్నారనే సంగతి ఇశ్రాయేలుకు Gibeonites తెలిసింది. literally cheated the Jewish Israel. ఈ గిబియోనీయులు వారు అక్షరార్థంగా ఇశ్రాయేలును మోసం చేశారు. Joshua and the leaders were deceived by this Gibeonite. యెహోషువ అలాగే మిగిలిన నాయకులు ఈ గిబియోనీయుల ద్వారా మోసపోయారు. Even though they deceived, but they could not kill because they made a covenant. వారు మోసపోయినప్పటికీ వారు చంపలేకపోయారు. ఎందుకు అంటే వారు నిబంధన చేశారు కాబట్టి. A covenant cannot be broken because of deception. ఆ మోసం చేశారు అని నిబంధనను విడదీయడానికి వీలు లేదు. What happened to the Gibeonites? గిబియోనీయులకు ఏం జరిగింది? Look at after 400 years, 400 సంవత్సరాల తర్వాత the king of Israel, the Saul, ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు, 2 Samuel chapter 21 we read like that. సమూయేలు 2వ గ్రంథం 21లో మనం ఈ రీతిగా చదువుతాం. Saul killed Gibeonites. సౌలు గిబియోనీయులను చంపాడు అనే సంగతి మనం అక్కడ They are చదువుతాం. not supposed to kill the Gibeonites వాస్తవానికి ఇశ్రాయేలీలు గిబియోనీయులను చంపడానికి వీలు లేదు. because they made a covenant with God. ఎందుకంటే వారు గిబియోనీయులతో సంధి చేసుకున్నారు, Because- లేక నిబంధన చేసుకున్నారు. Saul killed the Gibeonites. ఆ సౌలు గిబియోనీయులను చంపాడు కాబట్టి Because of that, we see a great famine came in the land for 3 years. ఆ కారణము చేత ఆ దేశములో 3 సంవత్సరాలు గొప్ప కరువు వచ్చింది. David asked, why this famine? అప్పుడు అడిగాడు దావీదు, ఎందుకు ఈ కరువు అయ్యా అని. Then God revealed to him. దేవుడు అతనికి బయలుపరిచాడు. Because Saul killed the Gibeonites because of the famine has come. సౌలు గిబియోనీయులను చంపాడు కాబట్టి ఆ కారణము చేత కరువు వచ్చింది అని చెప్పాడు. Violated the covenant with God. దేవునితో లేక దేవుని సన్నిధిలో గిబియోనీయులతో ఇశ్రాయేలు చేసిన నిబంధనను సౌలు ఉల్లంఘించాడు. So if you violate the covenant which you made before God, దేవుని ఎదుట చేయబడిన నిబంధనను Definitely- మనము మీరితే definitely the judgment will come. ఖచ్చితంగా దేవుని తీర్పు అనేది మన మీదకి వస్తుంది. Even though it happened 400 years after, 400 సంవత్సరాల క్రితం అది జరిగినప్పటికీ God is seriously considering because they violated the covenant. దేవుడు చాలా తీవ్రముగా దాన్ని పరిగణించాడు. ఎందుకు అంటే వారు దేవుని యొక్క నిబంధనను మీరారు. You take the example of Jacob. మీరు యాకోబు యొక్క ఉదాహరణ His తీసుకోండి. father-in-law cheated him, isn't it? మామ మోసం చేశాడు యాకోబుని. He thought he will get the Rachel as his wife, యాకోబు ఏమనుకున్నాడు? రాహేలును భారీగా పొందుతాను but అనుకున్నాడు. whom he gave? కానీ ఎవరిని ఇచ్చాడు? మామ. Yeah. Then Jacob would have said, no, you cheated, I don't want, I want to divorce. యాకోబు ఇలా చెప్పుండాల్సింది. లేదు లేదు, నువ్వు మోసం చేశావు, నేను విడాకులు ఇస్తాను అని అన్నాడా? Jacob knew the covenant. He knew there is a covenant, I cannot divorce my wife. యాకోబుకి అదిగో భార్యాభర్తల మధ్య ఒక నిబంధన ఉంది కాబట్టి నేను నా భార్యకు విడాకులు ఇవ్వలేను అనే సంగతి తెలుసు. If you examine the Jacob's life, we see that God blessed Leah more than Rachel. వాస్తవానికి యాకోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు రాహేలు కంటే కూడా లేయాను దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. Leah was the only one, not Rachel. Leah was the one who got the privilege to be buried in the cave of Machpelah. మెక్కపెల అనే ఆ గుహలో ఆ పాతి పెట్టడానికి, సమాధి చేయబట్టడానికి లేయాకు ఆ భాగ్యము దొరికింది. Jacob and Leah were buried side by side. యాకోబు లేయాలు ఇరువురు కూడా ప్రక్క ప్రక్కన పాతి పెట్టబడ్డారు. Even though Jacob loved Rachel, Rachel was buried on the roadside. వాస్తవానికి రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించిన తనతో పాటు సమాధి చేయబడింది లేయా. For God, the first marriage is important. That is why God has honored Leah. కాబట్టి దేవునికి మొదటిసారి జరిగే వివాహం అనేదే చాలా ఘనమైనది. అందుచేతనే So we see that it is a covenant. No way the marriage can be broken. కాబట్టి వివాహం అనేది ఒక నిబంధన. ఎక్కడా కూడా వివాహ బంధాన్ని విడదీయడానికి వీలు లేదు. So I want to give a warning to the youngsters before entering into the marriage relationship. Make a thorough inquiry and prayerfully enter into that covenant. It cannot be broken. కాబట్టి యవనస్తులకు నేను ఇలా గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. వివాహం అయిన తర్వాత వారి గురించి అవి ఇవి చెప్పడం కాదు. వివాహం చేసుకోకముందే ప్రార్థనాపూర్వకంగా వారి గురించి సంగతులన్నీ తెలుసుకొని వివాహం చేసుకోండి. ఒక్కసారి వివాహమైన తర్వాత ఇక ఆ బంధము నుండి వేరు కావడానికి వీలు లేదు.
We know, as I told you in the beginning, this is a beautiful benediction, wishes of God upon this family. నేను ముందుగానే చెప్పినట్లుగా ఈ కుటుంబం మీద ఆ ప్రభువు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం లేక అక్కడ పెద్దలు పలికిన ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. In Genesis chapter 1 verse 28, we see the benediction that God is uttering upon Adam and Eve. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో That is ఆదాము హవ్వల మీద దేవుడు పలికిన ఆశీర్వచనాన్ని మనం చూస్తాం. that is the first benediction, chapter 1 verse 28. మొదటి అధ్యాయం ఆదికాండము 28వ వచనం. Yeah. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. You be multiply and be blessed and have dominion over all the creation. మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి అన్నాడు. And in chapter 5, that the benediction is continuing. 5వ అధ్యాయంలో ఆ ఆశీర్వాదం అనేది కొనసాగుతూ ఉంది. Please read that the benediction in chapter 5 verse 2. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. Yeah. 5వ అధ్యాయం 2వ వచనం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. Ashirvadiche, blessed them and called their name Adam. వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. Yeah, after the marriage, you are getting a single name, isn't it? వివాహం అయిన తర్వాత నీకు ఒకే పేరు పెడతారు. Mr. and Mrs. Adam. ఇద్దరిని కలిపి ఆదాం అంటారు. One name. ఒకే పేరు, ఆదాం అనే పేరు. That is, the wife should be known by her husband's name. అంటే వివాహమైన తర్వాత భార్య తన పేరుతో కాదు గాని తన భర్త పేరుతో గుర్తింపు పొందాలి. Nowadays, I have seen the youngsters, many are not interested. They don't want to change the name. ఈ దినాల్లో చాలా మంది యవనస్తులు వివాహం అయిన తర్వాత కూడా ఇంటి పేరు కూడా మార్చుకోవడానికి Bible ఇష్టపడతారు. very clearly says that after the marriage, the wife should be known in the husband's name. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, వివాహమైన తర్వాత భార్యలు తమ భర్త పేరుతో గుర్తింపబడాలి. And we say that God has blessed them and called them Adam. దేవుడు వారిని ఆశీర్వదించి ఆదాము అని పిలిచాడు. So this is the blessing that God has given to Adam and Eve. కాబట్టి ఆదాము హవ్వలకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఇది. Now I have not started my message. We will go into the passage, chapter 4, verse 11 and 12. 4వ అధ్యాయం రూతు గ్రంథం, Ruth, chapter 4. 4వ అధ్యాయం 10-11 వచనాలు. Yeah, there are 5 things I want to draw your attention from there. 5 సంగతులు ఇక్కడ నుండి నేను చెప్పాలనుకుంటున్నాను. Look at the blessing given to them. We see that all the people who were in the gate and the elders, they blessed them. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ద్వారము దగ్గర ఉన్న వారందరూ కూడా వారిని ఆశీర్వదిస్తూ In the ఉన్నారు. olden days, the marriage was held in the city gate. వాస్తవానికి పురాతన దినాల్లో వివాహము అనేది పట్టణము యొక్క ముఖద్వారము దగ్గర జరుగుతుంది. Normally, 10 elders of the city will gather in the gate and they conduct the marriage. సహజంగా ఆ పట్టణానికి సంబంధించిన 10 మంది పెద్ద మనుషులు ఆ పట్టణము యొక్క ముఖద్వారము దగ్గర వారు చేరి వచ్చి వివాహాన్ని జరిగిస్తారు. Chapter 4, verse 2, you look at that. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. He took 10 men of the elders of the city and said, బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని. so for a decision of a marriage, 10 elders are needed and they will perform the marriage. ఒక వివాహం యొక్క నిర్ణయం కొరకై 10 మంది పెద్ద మనుషులను పిలవాలి, వారు వివాహం జరిగిస్తారు. So near the gate, all the people are gathered. ఆ యొక్క ముఖద్వారం దగ్గరకు ప్రజలందరూ సమకూర్చబడ్డారు, Elders are gathered పెద్దలు సమకూర్చబడ్డారు. and they are blessing this newly married couple. వారు నూతనంగా వివాహం చేసుకున్న జంటను ఆశీర్వదిస్తూ ఉన్నారు. I want to tell you that when you attend a marriage, don't forget to bless the newly married couple. నేను ఈ మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు ఏదైనా వివాహానికి హాజరైతే క్రొత్తగా వివాహం చేసుకున్న దంపతులను దీవించడం మర్చిపోవద్దు. You are going to attend the marriage to witness the marriage and to wish them. మనం చెప్పాం, వివాహానికి ఎందుకు మనం వెళ్తాం? భోజనాల కోసం కాదు. ఒకటి,
ఆ వివాహానికి సాక్షులుగా మనం వెళతాం. Now look at రెండోది here. వారిని ఆశీర్వదించడానికి వెళతాం. Look at here the blessing which is given there. వారికి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటో చూడండి. The Lord make the women who is come into the in thine house like a Rachel and Leah, which two did build the house of Israel. వచనం 12 చదువుదాం. Yeah. వచనం 12. Rachel and Leah, they 11, did క్షమించండి, build 11. the house of Israel. ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక అన్నాడు. This is the 11వ first వచనం. blessing. Rachel and Leah build the house of Israel. Likewise, Ruth should build the house of Boaz. ఇశ్రాయేళ్ల కుటుంబాన్ని రాహేలు లేయాలు ఎలా కట్టారో రూతు కూడా బోయజు కుటుంబమును కట్టును గాక అని వారు So ఆశీర్వదిస్తున్నారు. that is the role of a wife. అది భార్య యొక్క పాత్ర. The role of a wife is to help the husband to build a house. భార్య యొక్క పాత్ర ఏంటంటే భర్త ఇంటిని కట్టడానికి ఆమె సహాయకురాలుగా ఉండాలి. That is the first blessing. అది మొదటి ఆశీర్వాదం. Now look at the second blessing. ఇప్పుడు రెండవ ఆశీర్వాదాన్ని చూడండి. And is mentioned that do thou worthily in Ephrathah. నువ్వు ఎఫ్రతాలో ఖ్యాతి నొందుదువుగాక. That is a blessing given to Boaz. ఇది బోయాజుకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం. Boaz, you do worthily. You should be a wealthy man, very rich man in Ephrathah. నీవు ఎఫ్రతాలో మంచి సంపన్నుడు అవుదుగాక, ఖ్యాతి కలిగిన వ్యక్తి అవుదుగాక There are అంటున్నారు. so many meanings are there in that one word. ఆ ఖ్యాతి అనే మాటలు చాలా అర్థాలు ఉన్నాయి. We will consider in detail later on. తదుపరి చాలా వివరంగా దాన్ని మనం So ఆలోచన చేద్దాం. there we see that the role of a husband, do thou worthily in Ephrathah. ఇక్కడ భర్త యొక్క బాధ్యత ఏంటో మనం చూస్తున్నాం. బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. No, do thou worthily in Ephrathah. That's all. Okay. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి Yeah, కలిగి ఉందువుగాక. Shemavadi, wealthy. That's the thing. క్షేమాభివృద్ధి కలిగి The ఉందువుగాక. third thing, మూడవ సంగతి, you should be famous in Bethlehem. Be famous in Bethlehem. అక్కడ మరలా నీవు ప్రఖ్యాతి చెందుదువుగాక, ఖ్యాతి నొందుదువుగాక అంటున్నాడు. That is the third thing. ఇది మూడవ ఆశీర్వాదం. That is speaking about the purpose of marriage. వివాహం యొక్క ఉద్దేశాన్ని గురించి ఇది తెలియచేస్తుంది. The purpose of marriage, that the Bethlehem or the Christ-centered marriage, that is important of that. వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు కేంద్రీకృతమైన వివాహం. You know, when this marriage took place, ఈ వివాహం ఎప్పుడైతే జరిగిందో Bethlehem was a small village. బెత్లెహేము చిన్న గ్రామముగా ఉంది. Nobody knew about Bethlehem. బెత్లెహేమును గురించి ఎవరికి తెలియదు. It was వాస్తవం not famous. అంత ప్రఖ్యాతి చెందిన స్థలము కాదని. But today, కానీ ప్రస్తుతం you just ask anyone in the world, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తినైనా మీరు అడగండి, where is Bethlehem? బెత్లెహేము ఎక్కడ ఉంది అని అడిగితే They will ఏమంటారు? tell, oh, Bethlehem in Palestine. బెత్లెహేము పాలస్తీనాలో ఉంది అంటారు. Why Bethlehem became so famous? ఎందుకు బెత్లెహేము అంత ప్రఖ్యాతి చెందింది? What is the reason? కారణం ఏంటి? Because Christ was born there. ఎందుకంటే బెత్లెహేములో క్రీస్తు జన్మించాడు కాబట్టి. Bethlehem so famous because the Christ was born there. బెత్లెహేము చాలా ప్రఖ్యాతి చెందింది ఎందుకంటే క్రీస్తు ఆ పట్టణంలో జన్మించాడు. Our family also should be there. Christ should be the center of our family. మన కుటుంబాలలో కూడా క్రీస్తు మధ్య బిందువుగా ఆయన కేంద్రీకృతమై ఉండాలి. So Christ-centered family will become famous. క్రీస్తు కేంద్రీకృతమైన కుటుంబాలు ప్రఖ్యాతి చెందుతాయి. So here we see that be famous in Bethlehem. కాబట్టి బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక అంటున్నాడు. Now fourth thing we read here, వచనం నాలుగవ సంగతి 12వ వచనంలో, verse 12, let thy house be like the house of Peresh. పేరెసు యొక్క కుటుంబముగా నీ కుటుంబం ఉండును గాక అంటున్నారు. Actually, who is Peresh? పేరెస్ ఎవరు? He was a sinful man. అతడు If పాపభరితమైనటువంటి you వ్యక్తి. read the book of Genesis, we read about 38, we see how sinfully he was born. ఆదికాండం 38లో ఎంత పాపభరితముగా అతడు జన్మించాడు దాని గురించి చెప్పాడు. Sometimes we won't feel to read that chapter. ఆ యొక్క అధ్యాయం గనక మనం చదివితే The full of sin it is. దానిలో పాపం అనేది ఎక్కువగా మనకు కనబడుతుంది. Why did he said, let your house be like the house of Peresh? పేరెసు యొక్క కుటుంబం వలె నీ కుటుంబం ఉండును గాక అని
ఎందుకు ఇక్కడ చెప్పబడింది? Because God has blessed that Perez house so that his name is included in the genealogy of Christ. ఈ పేరేసు యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే తన పేరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఉండేటంతగా ఆయన ఆశీర్వదించాడు. He was not worthy to be included in the genealogy of Christ. పేరేసు అతడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడడానికి అర్హత కలిగిన వాడు కాడు. He Perez means a lawbreaker. Lawbreaker. ఈ పేరేసు అంటే చట్టాన్ని ఉల్లంఘించేవాడు అని అర్థం. He was a sinner. అతడు ఒక పాపి. Where sin was abounded, the grace of God was much more abounded. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప విస్తరిస్తుంది. Yes, God included the name of Perez in the genealogy of Christ. దేవాతి దేవుడు పెరేసు యొక్క పేరును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆయన చేర్చాడు. The fifth thing is mentioned here. ఇక్కడ ప్రస్తావించబడిన ఐదవ సంగతి ఏంటంటే And your children, their children should be like the seed of Perez. పేరేసు సంతానము వలె నీ కుటుంబం ఉండును గాక అంటున్నాడు. Yes, let the children of Perez, that is the godly seed. పేరేసు సంతానము వలె నీ సంతానం ఉండును గాక అంటే భక్తి కలిగిన సంతానం. Yes, their names, the children of Perez were included in the genealogy of Christ. పేరేసు పిల్లల యొక్క పేర్లు యేసు ప్రభువారి యొక్క వంశావళిలో వ్రాయబడ్డాయి. God is expecting in a family that we should bring forth the godly seed. దేవుని కొరకై మనము పిల్లల్ని పెంచాలి అని దేవుడు ఆశిస్తూ That ఉన్నాడు. is the story of the success of the marriage. వివాహములో ఉన్నటువంటి విజయానికి నాంది ఇదే. If your marriage want to be successful, you should bring forth godly seed. మీ వివాహ జీవితం విజయవంతముగా ఉండాలి అంటే భక్తి కలిగిన సంతానాన్ని మనము తీసుకురావాలి. So these are the five things I want to elaborate. ఈ ఐదు సంగతులు నేను వాస్తవానికి I చెప్పాలనుకుంటున్నాను. will just repeat it again and then I continue in the evening. I will take up the remaining. ఆ ఐదు సంగతులు నేను ఒకసారి ప్రస్తావించి ప్రభు చిత్తమైతే సాయంకాలం వేళ వాటిని నేను Number one. ఎక్కువగా వివరిస్తాను. మొదటి మాట, As Rachel and Leah build the house, Ruth also will build the house of Boaz. ఇశ్రాయేళ్ల వంశాన్ని రాహేలు లేయాలు ఎలాగూ వర్ధిల్ల చేశారో రూతు కూడా బోయేజు కుటుంబమును అలాగూ వర్ధిల్ల చేయునుగాక అంటున్నారు. That is the role of a wife. అది భార్య యొక్క పాత్ర లేక బాధ్యత. Secondly, do the worthily. రెండవది నీవు క్షేమాభివృద్ధి నొందుదువు గాక. That is the second one, the role of the husband. ఇది భర్త యొక్క బాధ్యత. And third one, మూడవది purpose of the marriage, that it should be Christ-centered marriage. వివాహంలో ఉండవలసిన ఉద్దేశం క్రీస్తు కేంద్రీకృతమైన వివాహం. Be famous in Bethlehem. That is the meaning of that. బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందటము, దాని అర్థం అదే. Fourth thing, నాలుగవ సంగతి, let your house be like the house of Perez. పేరేసు యొక్క కుటుంబము వలె నీ కుటుంబముండును గాక అంటున్నారు. The success of the marriage is not by our ability, but the grace of God. వివాహము యొక్క విజయము అనేది మన సామర్థ్యం మీద ఆధారపడి లేదు, If the God- కేవలం దేవుని కృప మీదే ఆధారపడింది. Yeah, if the God's grace is not there, your marriage is a failure. దేవుని కృప అనేది మన కుటుంబ జీవితాలలో లేకపోతే మన వివాహము అనేది విఫలమవుతుంది. Where the sin abounded, the grace much more abounded. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తూ ఉంది. That is the story of the house of Perez. అది పేరేసు కుటుంబంలో ఉన్నటువంటి యథార్థ సంఘటన. Lastly, the seed of Perez, they were included in the genealogy of Christ. చివరిగా పెరేసు యొక్క సంతానము వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడ్డారు. God brought them, blessed them with the godly seed which were included in the genealogy. దేవుడు వారిని భక్తి కలిగిన సంతానముతో ఆశీర్వదించాడు. వారు యేసు ప్రభువారి యొక్క వంశావళిలో If చేర్చబడ్డారు. God willing, we will continue the same topic. I think by the time your sleep will go and we can deliver it better. ప్రభు చిత్తమైతే ఇదే అంశాన్ని సాయంకాలం మనం కొనసాగిద్దాం. ఆ సమయానికి మీ నిద్ర మొత్తంతా పోయిద్దిలే. Yeah, relation between Boaz and Ruth, we will elaborate in the evening class. బోయేజు రూతుల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి సాయంకాలం వేళ ఉన్న ధ్యానములో దాన్ని మనం May ఇంకా God ఎక్కువ bless వివరణగా our ఉంది. families like that family. ఆ కుటుంబము వలె దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. May God bless these words. ప్రభు ఈ మాటలు దీవించును గాక.
దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధాన్ని గురించి బోయజు రూతుల ద్వారా మాతో మాట్లాడుతున్నందులకై స్తోత్రాలు. మాట్లాడిన మీ దాసులను బట్టి స్తుతిస్తూ, ఇంకను ముందున్న దినాల్లో ఉపయోగించమని మీ దాసులు అనుభవజ్ఞులు మాట్లాడబోతూ ఉండగా మీ దాసులను ఇంకను మరి విశేషంగా బలపరిచి మిగిలిన సమయంలో మాతో మాట్లాడమని, క్షేమాభివృద్ధి కలిగించమని క్రీస్తు యేసు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.